అండగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ మాకేం సంబంధం అండి, అందరు సాయం తీసుకుంటాం మేము, మాతో కలిసి చెప్తా అండి. ఒక మాట చెప్పన్నా, ఒక మాట చెప్పండి. మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అని అడుగు. 85లో కొన్న ప్లాట్లు 20 సంవత్సరాల తర్వాత ఎట్లా నీకు వచ్చినాయి అడుగుతున్నా. ఇస్తాడా? నేను అడుగుతా, రాస్తారా? లెటర్ రాయనా? అరే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు అంటే ఉత్తగా నేను ప్రెస్ వాళ్ళు అంటే టీవీలో అంటే గ్రౌండ్కి వస్తారేమో, గ్రౌండ్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనుకుంటున్నా. కానీ మీరు కూడా గిట్లా ఉంటే ఎట్లయితే చెప్పండి. 4th స్టేట్ ప్రజాస్వామ్యంలో ఏదో పిల్లర్ అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? నేను అడుగుతున్నా, మీ బాధ్యత కాదా? వాటిగానే దౌర్జన్యం చేసిండు, చట్టాన్ని తీసుకుంటారా? ఇట్లా చట్టం పట్ల అపారమైన గౌరవం ఉన్నవాడు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాడు, శాంతిని నమ్ముకున్నవాడు. ఇటల ఎన్నడూ ఒక పల్లెత్తి మాట అన్నాడు. నాలాంటోడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత విఫలమైందో ఈ ప్రభుత్వం అర్థం కావాలి. అందరూ అంటున్నా అట్లా కదా, అట్లా కాదే, ఎక్కడో అక్కడక్కడ ఉంటారు అంటున్నా. అందరు అంటున్నా, కొద్దిమంది నేను అందరికి ఆపాదిస్తున్నాను, కొద్దిమంది కాదు. ఇగో ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారి ఇచ్చిన రిపోర్ట్ మీకు పంపిస్తా. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్న రియల్టర్ ఏదైతే వెంకటేష్ అంటున్నాడో, తన సొంత సామ్రాజ్యాన్ని, తన సొంత చట్టాన్ని తానే నిర్మించుకోవడం అని చెప్పి రాసిన పేరాగ్రాఫ్ ఉంటే చదువుకోండి మీరు. బుక్ ఇంతున్నది. ఆ బుక్ మొత్తం వద్దు, కానీ ఒక 3 పేజీల డాక్యుమెంట్ మీకు ఇస్తా, చదువుకోండి. ఏంటి ప్రజల కింద లాభం చేయరా అండి? ఇక ఒక పని చేయండి, ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ బాధితులు ఉన్నారు కదా, బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు చూపిస్తున్న బుక్, వాళ్ళు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా తీసుకొని వేయండి కొంచెం దయచేసి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రెస్ వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఒక ఇల్లు జాగా ఉంటారా మీరు హైదరాబాద్? నేను అడుగుతున్నా. మీ పిల్లలకు మంచి స్కూల్లో చదివిస్తారా మీరు? నేను అడుగుతున్నా. మీ అమ్మాయికో మీ నాన్నకో ఏమైనా హాస్పిటల్ పని ఉంటే చేయించగల కెపాసిటీ మీకు ఉందా చెప్పండి. ఒక్క తరంలో వాడు చెప్పులు లేకుండా వచ్చినోడు 1000 కోట్లకు యజమాని చూస్తున్నారు, 5000 కోట్లకు యజమాని చూస్తున్నాడు. ఎటుపోతుంది వ్యవస్థ? నీకు లేదా బాధ? నువ్వు కాదా ప్రజల్లో ఒక మనిషివి? చెప్పండి. నేను అడుగుతున్నా, వేల మంది, ఓ 30,000 మంది 40,000 మంది ఉంటారు జర్నలిస్టులు, ఎంఏలు, ఎంసీఏలు, ఎంసీజేలు చేసిన వాళ్ళు. ఒక ఇల్లు కట్టుకోలేరండి మీరు. మనం మీకు జాగ్రత్తలు క్యాన్సర్ అయితే గిలగలు కొట్టుకున్నారు మీరు. జీవితాంతం కష్టపడితే కార్డు జీతం ఇవ్వకపోయినా కనీసం ఇల్లు జాగా ఉంటుందని సంతోషపడ్డారు. ఉందా ఇప్పుడు? మీకు ఇవ్వడానికి 1 కోట్లు ఆపినాయి. ఎక్కడ పోయింది శంకర్ హిల్స్ 440 ఎకరాలు? ఎక్కడ పోయింది 1000 ఎకరాల భూమి? వాడి సంపద ఒకటే జనరేషన్లో వాడు 10,000 కోట్ల టర్న్ ఓవర్, 50,000 కోట్ల టర్న్ ఓవర్ అని మీరు చెప్పండి. మీరు అడుగుతున్నా, మంచి పద్ధతి ఇది? పేదలను కొట్టి పెద్దలకు కట్టబెట్టే, పేదల కట్టబెట్టి గద్దలు పెట్టే పద్ధతి మంచిది కాదు. దీన్ని మీరు కూడా స్టడీ చేసి రాయండి దయచేసి. ఈటల కొట్టడు, అట్లా ఈటలు ఎవరిని తిట్టడు. నాకే మంచిగా అనిపిస్తుంది. అయింది కొట్టడం మంచిగా అనిపిస్తుంది, తిట్టడం కూడా మంచిగా అనిపిస్తుంది. సంస్కారవంతంగా ఉండాలని కొట్టడం. కానీ ఏం చేస్తా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం ఉన్న వాళ్ళ చుట్టమైనప్పుడు, చట్టాన్నే అడ్డం పెట్టుకొని పేదల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు మరి నేను ఏం చేయాలి ఎంపీగా? అంటాడు చట్టం చేసేటప్పుడు నేనే చట్టం చేసిన, నా చట్టం నువ్వు అమలు చేయనప్పుడు ఏం చేయాలి మరి? నేను నా ప్రజలు కాపాడుకోవాలి కదా ఎక్కడో కూడా, లేకపోతే ఏమైపోతుంది? పనికి మాలిన ఎంపీ అంటాడు. నేను చెప్తే మీకు కాలుకు ముళ్ళుగితే పన్ను తోపికే సర్వీస్ చేస్తా ఎన్నికల సమయంలో ఈటల, మరి నువ్వేం చేయాలి చెప్పవు? నీ కాలు ముడితే పన్నుతో పీకుతా అని చెప్పినప్పుడు నీ ఇల్లు కూడా కొడితే పోవాలా లేదని చెప్పండి. నేను అడుగుతున్నా, ఎవరన్నా ఇప్పుడు ఆయన గొప్ప మాట చెప్పినట్టు వెంకటేష్, నేను అడిగితే ఇవ్వబోతున్నా, నేను లెటర్ రాస్తా అందరికి. మీరు ఆక్రమించుకున్న భూములు మీవి కావు, ఇవి పేదలు కొనుక్కున్న భూములు, వాళ్ళ ప్లాట్లు, వాళ్ళకి ఇవ్వమని చెప్పి లెటర్ ఇవ్వాలా? బహిరంగంగా ఇస్తారా? ఎవరో మాట్లాడింది కదా వెంకటేష్ ఇస్తానని కదా, నేను అందరి లెటర్ రాస్తాను.
అరే వ్యాపారం చెప్పి పిలవాల్సింది చట్టం, ప్రభుత్వం పిలవాలి. నేనేళ్ళ పిలుతా చట్టాన్ని నేను చేతులు తీసుకుంటా నా మీద ఇంకో మళ్ళీ కేసు పెట్టరా? ఒక్క మాట 5 నిమిషాలు పట్ట తీసుకురావాలి, గుర్తుపెట్టుకో. 5 నిమిషాలు దాటుడు తీస్తాం, మాకు చేత కదా, కానీ మేము చేయదు కదా పని, చట్టం చేయాలి కదా. మేము ఎట్లా మాకు చేతగా చెప్తున్నాం ఇదంతా. మాకు చేతనవుతుంది, మాకు చేవ ఉంది, మాకు అవగాహన ఉంది, కానీ చట్టం చేయాలి పని, నేను కాదు చేయాలి. అక్కడంటేనో ఆ బీరి సీసాలు చూసినప్పుడు, మా మహిళల మీద దౌర్జన్యం చేసిన ఫోటో చూసినప్పుడు, ఆ మహిళ ఏడుతుంటే ఆ కన్నీళ్ళు చూసి నేను టెంప్ట్ అయిన మాట వాస్తవం. ఆ క్షణాలు టెంప్ట్ అయిన మాట వాస్తవం, కానీ నేను రోజు టెంప్ట్ కావద్దు కదా. నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను. చేత కాకపోతే కూల్చేస్తారు, గుర్తుపెట్టుకో. ప్రజలకు నచ్చకపోతే కూల్చేస్తారు. తాత జాగిరి కాదు, నిజాం సర్కార్ కాదు ఇది. 5 ఏళ్ళకోసారి పైలదారి పోవాల్సిందే, దండం పెట్టాల్సిందే బాబు.